గుడ్ మార్నింగ్ అండి. ఇంకా ఉదయం లేవగానే నిన్ననైతే న్యూస్ విని నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. సో, ఎందుకంటే మన భారతదేశంలో మన హిందూ సాంప్రదాయంలో ఆడవాళ్ళు బొట్టుకి, గాజులకి, పూలకి మనం ఎంత విలువ ఇస్తామనేది మనకు తెలుసు. అట్లాంటిది మన ఆడవాళ్ళ ఆ కుంకుమ జోలికొస్తే ఊరుకుంటామా అండి? సో, ఇంకా మొన్న పహల్గామా దాడిలో అమరులైన ప్రతి ఒక ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మొన్న అమరులైన ప్రతి ఒక్కరు నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ ఆ ఇన్సిడెంట్ని చూసి నిజంగా పైనున్న వాళ్ళ ఆత్మలు నిజంగా శాంతించి ఉంటాయి. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు వాళ్ళైతే. నేనైతే నిజంగా పర్సనల్గా నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకు అంటే అసలు పాపం వాళ్ళు ఏదో 4 రోజులు ఫ్యామిలీ మెంబర్స్తో అలా వెకేషన్ని గడిపి వద్దాము 4 రోజులు అనేసి వెళ్ళిన వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా అంటే ఎన్నో మెమరీస్ని మూటగట్టుకొని మళ్ళీ తిరిగి వద్దామని చెప్పేసి వెళ్ళిన వాళ్ళు ఎన్నో బ్యాడ్ మెమరీస్ని పాపం వాళ్ళు అసలు వాళ్ళ జీవితంలో అసలు మర్చిపోలేనంత బ్యాడ్ మెమరీస్ని మూటగట్టుకొని అయితే వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం అయితే జరిగింది. అసలు ఎవరు ఊహించి ఉండరు కదా అండి. అంటే ఇలా జరుగుతుంది అని నిజంగా అస్సలు ఊహించుకోవడానికి కూడా చాలా భయంకరంగా ఉంది. మనకు నచ్చిన వ్యక్తిని మన కట్టుకున్న వాడిని మనము మన కళ్ళ ముందే చంపేస్తుంటే అసలు వామ్మో అసలు వాళ్ళు ఎలా తట్టుకున్నారోనండి. నిజంగా మొన్న అమరులైన వాళ్ళతో పాటు వాళ్ళ పక్కన ఆ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ప్రత్యక్షంగా చూసిన ప్రతి ఒక్కరికి కూడా అంటే అంత చూసి కూడా తట్టుకున్నారు అంటే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా అసలు అంటే వాళ్ళకి మనము ఆర్థికంగా అంటే ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా సరే మనం ఆర్థికంగా సహాయం చేయగలుగుతామేమో కానీ మానసికంగా వాళ్ళు పడే బాధకి అసలు మనం ఎంత డబ్బులు ఇచ్చినా తక్కువే. అసలు వాళ్ళని ఆ మానసిక వేదనని మనమైతే అసలు పూడ్చలేదన్నమాట నిజంగా. కానీ మోడీ గారు నిజంగా ఎంత బాగా ఆలోచించారండి. ఆ పేరులోనే ఎంత మీనింగ్ ఉంది అసలు. నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులని కోల్పోయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నిజంగా మానసికంగా కోలుకొని ఇంకా ముందుకెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్